వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమం. నేను జమీమా. డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారితో పాటు ఈ స్టూడియోలో లైవ్ ప్రోగ్రామ్ ద్వారా సిద్ధంగా ఉన్నాం. స్టూడెంట్స్ కానీ లేదా పేరెంట్స్ కానీ మీకు ఎవరికైనా విద్యకి సంబంధించి ఉద్యోగానికి సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా సరే వాటిని నివృత్తి చేసుకునే కార్యక్రమంలో భాగంగా నేను డాక్టర్ సతీష్ గారితో ఈ రోజు లైవ్ కార్యక్రమంలో మీ ముందుకు వచ్చాను. దయచేసి స్క్రీన్ ప్లే పై కనిపిస్తున్నటువంటి నెంబర్లకి మీరు డైల్ చేయండి. మీకున్నటువంటి సందేహాల్ని డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. సో డాక్టర్ సతీష్ గారు ఉన్నారు, వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. సో సండే ఇస్ అ ఫన్ డే, మీతో పాటు ఇలా ప్రోగ్రాంలో కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సో ఈరోజు మనం ప్రతిసారి ఎన్నో టాపిక్స్ మీద మీరు అనార్గళంగా మాట్లాడతారు. అయితే నిన్ననే జరిగినటువంటి పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్లో కూటమి ప్రభుత్వం సరికొత్తగా ఒక ప్రణాళికనైతే విద్యార్థుల కోసం నెలకొల్పింది. దాంట్లో భాగంగా పేరెంట్స్ అండ్ టీచర్స్ అనే ఒక మీట్ని పెట్టారు. అందులో సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించి స్కూల్కి గవర్నమెంట్ తరపున కార్పస్ ఫండ్ని రేజ్ చేయాలని చెప్పన్నారు. అది అసలు ఎలా సాధ్యం, అసలు దాని ప్రాసెస్ ఏంటి? యాక్చువల్గా అంటే ఎవ్రీ సండే మళ్ళీ మిస్ కాకూడదని యాక్చువల్గా వచ్చానండి నేను. యాక్చువల్గా నేను ఏంటంటే నేను బెంగళూరులో ఉన్నాను, ఐఐఎస్సి బెంగళూరులో. ఓకే. సో వాళ్ళు కంప్యూటర్ సైన్స్ వింటర్ స్కూల్ అని ఒకటి ప్రోగ్రామ్ ఉంటుందండి, ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు. దానికి వెళ్ళాను. సో చాలామంది మళ్ళీ క్వశ్చన్స్ ఫోన్ గురించి వెయిట్ చేస్తారు కదా, సో మనకు ఫ్లో ఎక్కువ ఉంటుంది కదా అని నేను వచ్చాను. యాక్చువల్గా ఇందాకే వచ్చాను, నేను వచ్చి 1 అవర్ అయిందంతే. ఓకే, కమింగ్ టు యువర్ క్వశ్చన్ ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం చెప్పిందో డెఫినెట్గా చాలా మంచి ఉద్దేశం అండి అది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి స్కూల్స్ ఉంటాయి, ఎలిమెంటరీ స్కూల్స్ ఉంటాయి, లేకపోతే అలాగే ప్రైమరీ స్కూల్స్ కానీ, లేకపోతే అప్పర్ ప్రైమరీ స్కూల్స్ కానివ్వండి, లేకపోతే జూనియర్ కాలేజెస్ కానీ, డిగ్రీ కాలేజెస్ కానీ, ఏవైతే ఎలాంటి సిస్టమ్ ఉందో మనకి స్కూల్ సిస్టమ్ కానీ కాలేజీ సిస్టమ్ కానీ ఏదైతే ఉందో వీటికి ఫండ్ క్రైసిస్ ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే మనం ఎంత ఉన్నప్పటికీ కూడా ఇంకా దాన్ని మెరుగుపరిచే అవకాశాలు ఉంటాయి. అటు ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి విధానం ఒకటి మనకి లోపాలు ఉన్నాయి కొన్నిగా. రెండోది స్కిల్ డెవలప్మెంట్. ఈ స్కిల్ డెవలప్మెంట్ మనకు చాలా అవసరం, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా అవసరం. ఈ 2 ఎలిమెంట్స్కి కూడా ఫండ్ రైజ్ చేయాలి. కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక్కొక్క స్కూల్కి సంబంధించి ఆ స్కూల్లో చదివినటువంటి పూర్వ విద్యార్థులు, ఇప్పుడు నేను ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్ పట్లర్ స్కూల్లో చదివాను, గవర్నమెంట్ స్కూల్లో నేను వెస్ట్ గోదావరిలో చదివాను, ఒక స్కూల్ ఉంది. లేకపోతే అట్లాగే జూనియర్ కాలేజీ ఒక పట్లర్ గవర్నమెంట్ కాలేజీలో చదివాను నేను. సో చదివిన గవర్నమెంట్ కాలేజ్ అప్పుడు కూడా. సో అంటే ఏంటి, నేను ఓల్డ్ స్టూడెంట్ కాబట్టి ఈ ఓల్డ్ స్టూడెంట్స్ని అసోసియేట్ చేసి ఒక రకమైనటువంటి వాళ్ళని గ్రూప్ చేసి వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళ దగ్గర కొంత ఫండ్ రైజ్ చేసి ఒక కార్పస్ ఫండ్ కింద పెట్టినట్లయితే దాని మీద ఇంట్రెస్ట్ జనరేట్ అవుతూ ఉంటుంది. దాంతో స్కూల్ని డెవలప్ చేయొచ్చు. అవసరమైతే కొంత మనీ బారో కూడా చేద్దాం. గవర్నమెంట్ ఒకవేళ ఫండ్ ఇచ్చిన గవర్నమెంట్కి లిమిటేషన్స్ ఉంటాయి. సో బడ్జెట్ ఉందనుకోండి, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్కి 30,000 కోట్లు ఎంత ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణ వచ్చి కూడా ఇంచుమించు అంతే మీకు ఉంటుంది, 25,000 కోట్ల వరకు ఉంటుంది బడ్జెట్ సంవత్సరానికి. సో బియాండ్ దట్ వాళ్ళు బడ్జెట్ ఇవ్వలేరు, బట్ స్టిల్ ఇంకా రిక్వైర్మెంట్ మనకు ఉంది కాబట్టి దీన్ని మనం కంటిన్యూ చేద్దాం. కాలర్స్ అప్పుడే లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ కాలర్ చూద్దాం. రూపా గారు బిహెచ్ఎల్ నుండి కాల్ చేస్తున్నారు. నమస్కారం రూపా గారు. నమస్కారం అండి. నమస్కారం. అయితే డాక్టర్ సతీష్ గారు ఉన్నారు, మీకున్న డౌట్ ఏంటో తెలుసుకునండి. నమస్కారం సతీష్ గారు. నమస్తే అండి. సార్, మా పాప 8th క్లాస్ చదువుతుంది. ఇప్పుడు నేను అదే మీరు అన్నట్టుగానే అందరి పేరెంట్స్ లాగా నేను కూడా ఐఐటి ట్రై చేయాలనుకుంటున్నాను. ఏదో ట్రై చేయాలనుకుంటున్నాము. సో ఇప్పటి నుంచి మా అమ్మాయికి ఎలా గైడ్ చేయాలి అనేది ఇనిషియల్ గా ఆ స్టెప్స్ ఏమన్నా చెప్పగలుగుతారా? కొంచెం కన్ఫ్యూజన్ ఉంది ఎలా స్టార్ట్ చేయాలని. లేదంటే బేసిక్ ఫౌండేషన్స్ ఏవైతే ఉంటాయనండి, మ్యాథమెటిక్స్ కానీ సైన్స్ కానీ ఆ స్కిల్స్ రావాలండి. అంటే అది 8th క్లాస్ లేకపోతే 7th 9th అనేది కాదు, కానీ స్పెసిఫిక్గా ఐఐటి అన్న పర్స్పెక్టివ్ అనే కాదండి. మామూలుగా కూడా వాళ్ళకి జనరల్గా ఇప్పుడున్న స్కూల్ సిస్టంలో ఎలాగైతే ఉన్నాయో ఈ స్కూల్స్లో వీళ్ళు నేర్చుకున్నప్పుడు 8th కానీ 9th కానీ 7th కానీ స్కూల్స్లో నేర్చుకున్నప్పుడు అసలు ఫౌండేషన్స్ సరిగ్గా చెప్పట్లేదు స్కూల్ టీచర్స్ ఎవరో కూడా. అంటే వాళ్ళకి బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ సైన్స్ అంటేనే తెలియదు. వాళ్ళు ఫ్రాక్షన్ గురించి చెప్పమంటే చెప్పలేరు వాళ్ళు. 9th క్లాస్ వాడిని పిలిచి మీరు ఫ్రాక్షన్ అంటే ఏంటని అడిగి చెప్పలేడు, ఏదో ఫార్ములా చెప్తాడు. లేకపోతే వెలాసిటీ ఏంటంటే ఏదో ఫార్ములా చెప్తాడు తప్ప అసలు బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ టెర్మినాలజీ మీద పట్టు దొరకదు. కాబట్టి సో నా సలహా అయితే ఏంటంటే మీరు ఫస్ట్ టెర్మినాలజీ మీద పట్టు దొరకాలండి వాళ్ళకి. అంటే ఆ బేసిక్ సైన్స్లో టర్మ్స్ ఒక 100-50 ఉంటాయి మనకి. ఆ 100s ఆ టర్మ్స్ తీసుకుని ఒక్కొక్క టర్మ్ మీద పట్టు మనకి తెచ్చే విధంగా
వాళ్ళకి డిక్షనరీస్ కూడా ఉంటాయండి, ఎక్స్క్లూసివ్గా సైన్స్ డిక్షనరీ, ఫిజిక్స్ అని, కెమిస్ట్రీ అనే డిక్షనరీస్ ఉంటాయి. అట్లాంటి వాటిల్లోకి వెళ్ళి కొంత మీరు ఆ టెర్మినాలజీ మీద పట్టు రావాలంటే ఒకటి మీ పేరెంట్స్నే చదువుకుని ఉండాలి, లేదంటే ఎవరినైనా తెలిసిన వాళ్ళు ఎవరినైనా మీరు పట్టుకుని హైర్ చేసుకుని వాళ్ళ చేత మీరు చెప్పించుకోవాలి. సో ఫస్ట్ ఫండమెంటల్గా ఆ టెర్మినాలజీ మీద పట్టుగానే దొరకకపోతే 7th 8th క్లాస్లో, అప్పుడు 9th క్లాస్లోకి వచ్చిన తర్వాత ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు సరే ఫౌండేషన్, జేఈ ఫౌండేషన్ అని చెప్పి అన్ని స్కూల్స్ కమర్షియలైజ్ చేసి ప్రతి స్కూల్లో 2 లక్షల 1.5 ఫీజు తీసుకుంటున్నారు. ఫైనల్గా సక్సెస్ అయితే 1%, మిగిలిన 99 మంది కూడా డబ్బులు తీసేసుకుంటున్నారు. ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. బట్ ఫైనల్గా స్టూడెంట్స్ కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎవరు అవ్వగలుగుతారంటే ఎవరికైతే ఆ బేసిక్స్ మీద పట్టు దొరుకుతుందో, ఎవరైతే థియరిటికల్గా కొంచెం స్ట్రాంగ్గా ఉండి టెర్మినాలజీ మీద పట్టు దొరుకుతుందో బేస్ లెవెల్లో, అంటే ఇనీషియల్ స్కూల్ లెవెల్లో 7th 8th 9th అనేది వాళ్ళకి జనరల్గా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి వెళ్ళినప్పుడు కానీ కాన్సెప్ట్స్ కానీ క్లారిటీ ఉంటుంది. కాబట్టి సో ఆ దిశగా మీరు ప్రయత్నం చేసినట్లయితే కొంత ఉపయోగం ఉంటుంది. ఎస్. సో మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. బాలాజీ గారు హైదరాబాద్ నుండి కాల్ చేస్తున్నారు. నమస్కారం బాలాజీ గారు. సతీష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్ మా పాప 10th చదువుతుందండి, సెయింట్ మేరీస్ స్కూల్, స్టేట్ బోర్డ్ అండి. ఓకే. సో ఇంటర్లో ఎంపీసీ స్ట్రీమ్ లో ఉంచి డిఫెన్స్ అకాడమీలో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం సార్. అంటే ఇప్పుడు ఎన్డీఏ గురించి మీరు చేసిన వీడియో చూసాము, వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్ అని చెప్పారు. నా క్వశ్చన్ ఏంటంటే ఎన్డీఏకి ప్రిపేర్ అవుతూనే దాని కింద ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో ఉండే జాబ్స్ ఏమన్నా కొట్టి అక్కడే ఉండి ఇంకొంచెం బెటర్ పోస్టుల కోసం ఎగ్జామ్స్ రాసి ప్రమోట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఆ జాబ్స్ ఎలా ఉంటాయి కొంచెం వివరంగా చెప్పండి సార్. అంటే బ్రీఫ్గానే చెప్దాంలేండి, వివరంగా అంటే చాలామంది కాలర్స్ ఉంటారు కాబట్టి. బట్ మీరు అడిగిన క్వశ్చన్కి నేను స్ట్రైట్గానే ఆన్సర్ చెప్తానండి, ఇబ్బంది ఏం లేదు. బట్ జనరల్గా ఎన్డీఏ ప్రిపేర్ అవుతూ చదువుతున్న విద్యార్థులు మిగతా ఏదో ఆర్మీ ఉద్యోగాల కింద లెవెల్లో ఏవైతే ఉంటాయో, ఏదో జవాన్లను లేకపోతే గ్రూప్ 4 ఉన్న గ్రూప్ 3 ఎంప్లాయీస్ ప్రిపేర్ వెళ్ళి మళ్ళీ ఎన్డీఏకి వెళ్ళటం అనే సిస్టమ్ ఉండదండి. ఎందుకంటే దానికి ఏజ్ రిస్ట్రిక్షన్ ఉంటుంది. జనరల్గా 16.5కి రాస్తారు, స్టార్ట్ చేసి 19 కల్లా క్లోజ్ అయిపోవాలి తప్ప ఎన్డీఏ ప్రిపేర్ అయ్యే విద్యార్థి వేరే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం డిఫెన్స్ పరంగా కుదిరే అవకాశం ఉండదు. ఎందుకంటే ఒకవేళ దాంట్లోకి వెళ్ళినా అది వేరు, ఇది వేరు కంప్లీట్గా. దీని ఎస్ఎస్బి ట్రైనింగ్ వేరండి. దీని యొక్క సెక్షన్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ద సెన్స్ నాట్ ఓన్లీ ఓన్లీ ఫర్ ద రిటర్న్ ఎగ్జామినేషన్, అది ఎస్ఎస్బి ట్రైనింగ్ కూడా చాలా లక్ ఫ్యాక్టర్ ఉంటుంది. ప్లస్ 5 days ఇంటర్వ్యూ ఉంటుంది, మా నార్మల్ ఇంటర్వ్యూ లాగా ఉంటుంది. అది సడన్గా ఎక్కడో మీరు వైజాగ్లోనే హైదరాబాద్లోనే ఎవడో ఏదో బోర్డు పెట్టి డిఫెన్స్ అకాడమీ అని చెప్పి వెళ్తే మీలాగా పేరెంట్స్ వెళ్ళి చాలామంది మోసపోతున్నారు. కాదంటే దానికి ఏదైనా మీరు మొహాలీ కానీ లేకపోతే డెహ్రాడూన్ కానీ ఢిల్లీ కానీ కొన్ని ఎక్స్క్లూసివ్ కోచింగ్ ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి. అలాంటి ట్రైనింగ్ సెంటర్స్కి వెళ్ళి మీరు ట్రై చేసినట్లయితే 2 yearsలో రిటర్న్ ఎగ్జామ్ క్లియర్ చేయడం కొంచెం ఈజీ కంపారిటివ్లీ. ఎందుకంటే 1:10లో పిలుస్తాడు ఎస్ఎస్బి, కాబట్టి దానికి ట్రైనింగ్ ఇక్కడ దొరకదు మనకి మంచి ట్రైనింగ్స్. ఆల్మోస్ట్ అన్నీ కూడా మోసం చేసి బోగస్గా తీసుకుని ఎన్డీఏ అని చెప్పి తీసుకుని ఇబ్బంది పెడుతున్నారు. బెటర్ యూ ప్రిఫర్ ఫర్ ది నార్త్ ఇండియా. సో అట్లీస్ట్ ఆ అట్మాస్ఫియర్లోకి వెళ్ళినట్లయితే ఇబ్బందికరమైన పరిస్థితి ఉండదు. సో ఎన్డీఏ ఒకవేళ పొరపాటు మిస్ అయితే సిడిఎస్ ఎగ్జామ్ ఉంటుంది, బీఎస్సీ జాయిన్ చేసుకుని ఏదైనా మ్యాథమెటిక్స్ సిడిఎస్ ఎగ్జామ్ కూడా ప్యారల్గా ట్రై చేయొచ్చు. 19 నుంచి 23 వరకు అది రాసే అవకాశం ఉంటుంది. కాబట్టి దే కెన్ కంటిన్యూ ద సేమ్ ఎన్డీఏ ప్లస్ సిడిఎస్ ప్లస్ యాఫ్క్యాట్, ఈ 3 ట్రై చేసుకున్నట్లయితే ఏదైనా ఒకటి వచ్చే అవకాశం ఉంటుందండి. కొంత లాంగ్ జర్నీ అది, బట్ స్టిల్ ఇట్ ఈస్ వర్తీ. ఎస్. సో మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి. ప్రకాశం గారు నెల్లూరు నుండి కాల్ చేస్తున్నారు. నమస్కారం ప్రకాశం గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ఎస్, మాట్లాడండి, డాక్టర్ సతీష్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. చెప్పండి సార్. మీ వీడియోస్ చాలా చూసాం సార్, సమాజానికి చాలా మంచిగా ఉపయోగపడుతున్నాయి సార్. అయితే కన్ఫర్మ్ సార్, ఇప్పుడు సిబిఎస్ఈ స్టూడెంట్స్ మాత్రమే ఎక్కువ ఐఐటీలో క్రాక్ చేయగలని మన వీడియో చూసాం సార్, ఒక వేరే వీడియోలో. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? అది రోమర్ అయితే ఎంతవరకు కరెక్ట్? ఓకే సార్, నాకు అర్థం వినపడలేదండి ఏంటంటే సార్ సిబిఎస్ఈ స్టూడెంట్స్ చదివిన స్టూడెంట్స్ మాత్రమే ఐఐటి క్రాక్ చేయగలరని ఒక మేజర్ సార్. ఏంటంటే సిబిఎస్ఈ చదివిన స్టూడెంట్స్ సిఐటి ఏంటంటే సిబిఎస్ఈ లో చదివిన స్టూడెంట్స్ మాత్రం ఐఐటిలో క్రాక్ చేయగలరు, ఐఐటి క్రాక్ చేయగలరు ఒక రూమర్ ఉంది. అది రూమర్ సార్? సిబిఐటిలోనా? సిబిఎస్ఈ సార్, సిబిఎస్ఈ. ఓహో, సిబిఎస్ఈ స్కూల్ కరికులం చదివిన వాళ్ళు ఐఐటి క్రాక్ చేస్తారన్న రూమర్ ఉంది, అంతవరకు కరెక్ట్ అంటున్నారా? ఓకే ఓకే, లేదండి అట్లాగా ఏమీ లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి వెళ్ళిన టాప్ 10 ర్యాంకర్స్తో సహా చాలామంది అందరూ కూడా స్టేట్ బోర్డు నుంచే వెళ్తారండి. ఎందుకంటే సిబిఎస్ఈ సిలబస్ అనేది జనరల్గా డెఫినెట్గా అది ఐఐటి జేఈ మెయిన్స్కి సంబంధించినటువంటి సిలబస్కి ఎలా అవుతుంది, మెయిన్స్ వరకు కొంత అడ్వాంటేజ్ ఉంటుందండి డెఫినెట్గా. బట్ ఈ కోచింగ్ సెంటర్ చేసే తప్పు ఏంటంటే సిబిఎస్ఈతో పాటు జేఈ మెయిన్స్ ఇచ్చి ఉంటే చాలా బాగుండేది. మన 2 రాష్ట్రాల్లోనూ స్టేట్తో పాటు అలైన్ చేస్తారు. ఇప్పుడు ఫిడ్జీ కానీ నారాయణ చైతన్య లాంటి పెద్ద ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్. వాళ్ళు పెద్ద అంటే సార్ పెద్ద ఇన్స్టిట్యూట్స్ అంటారు ఏంటంటారు, బట్ కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్. సో అందువల్ల ఏంటంటే వాళ్ళు ఎలా అలైన్ చేయడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో స్టేట్కి వెళ్తున్నారు. బట్ జేఈ అడ్వాన్స్డ్ ప్రిపేర్ అవ్వడానికి జనరల్గానంటే అసలు వీళ్ళు ఎవరు ఇంటర్మీడియట్ చదవరు కదండి. జేఈ చదివి వాళ్ళు అందరూ వాళ్ళు చదివి లాస్ట్ 10 రోజులు 20 రోజులు చదువుతారు. వాళ్ళు ప్రిపేర్ అయితే దే ఆర్ ట్రైన్డ్ ఫర్ ది జేఈ ఎగ్జామ్. కాబట్టి వాటి సిలబస్తో పనే ఉందరికి, వాడికి సిబిఎస్ఈ అయితే ఉంది, స్టేట్ సిలబస్ అయితే ఉంది.
సో మెయిన్స్ వరకు కొంత డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది, ప్రొవైడెడ్ దట్ కోచింగ్ సెంటర్ ఈజ్ అలైన్డ్ విత్ సిబిఎస్ఈ సిలబస్. సో అడ్వాన్స్డ్ ఎగ్జామ్ పేపర్ లెవెల్ డెఫినెట్గా సిబిఎస్ఈ కంటే చాలా ఎక్కువ ఉంటుంది. రైట్, మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి. అనిల్ గారు వరంగల్ నుండి కాల్ చేస్తున్నారు. నమస్కారం అనిల్. మేడం గుడ్ మార్నింగ్, నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. చెప్పండి. నమస్తే అండి. సార్ ఎవ్రీడే కంపల్సరీ మీ వీడియో విన్నది నేను అసలు నిద్రపోను. యాక్చువల్లీ కింద ఒక 10 సార్లు విన్నాను. అయితే మా అబ్బాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు. హలో సార్. చెప్పండి. సార్ అబాకస్ ఇంటర్నేషనల్ స్కూల్ అని ఒకటి శ్రేష్ఠ ఎగ్జామ్ అనేది మన ఒకటి ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్ లో ఓన్లీ ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన ఎగ్జామ్ ఒకటి ఉంటే రాశాడు. అది మన తిరుపూర్, తమిళనాడులో తిరుపూర్లో అబాకస్ ఇంటర్నేషనల్ స్కూల్ అనే స్కూల్లో సీట్ వచ్చింది. అక్కడ చదువుతున్నాడు అబ్బాయి. కాకపోతే అక్కడ ఎడ్యుకేషన్ అంత బాగా ఏం లేదు. ఇంటర్నేషనల్ స్కూల్ కానీ మాంటెసరీ ఇంటర్నేషనల్ స్కూల్, కానీ అక్కడ స్టడీ అనేది అంత బాగా లేదు. కాకపోతే అబ్బాయి స్కిల్ బాగానే ఉంటది. మీ దగ్గరికి వద్దామని మేము దసరా హాలిడేస్ లో ట్రై చేశాము, కానీ కుదరలేదు. నెక్స్ట్ సంక్రాంతి హాలిడేస్ లో మీ దగ్గరికి వచ్చి ఒకసారి కలుద్దామని అనుకుంటున్నాం సార్. అయితే అబ్బాయి ఏమంటున్నా అంటే యూజీ అనేది అబ్రాడ్ లో చేయాలనే ఆలోచన ఎక్కువ ఉంది. దానికోసం నేను చాలా వీడియోలు విన్నాము. ఎట్లా ఉంటుంది ఎలా ఉంటుంది అనేది మీరు కొంచెం చెప్పాలని అడుగుతున్నాను సార్. అదేనండి, పెద్ద సబ్జెక్టు. బట్ ఇన్ జనరల్గా నేను చాలా వీడియోల్లో చెప్పినట్టుగానే, అంటే అఫ్కోర్స్ స్టూడెంట్ని అసెస్మెంట్ చేస్తే తప్ప నేను పర్సనల్గా చెప్పలేనిది. బట్ ఓవరాల్గా అబ్రాడ్ అనేది యూజీకి అనేది వెళ్ళొచ్చండి. ఇట్స్ వెళ్ళమనే మేమే చెప్తున్నాం. ఒకవేళ ఏదైనా మంచి ఐఐటీస్లో కంప్యూటర్ సైన్స్ కానీ ఏదైనా వాళ్ళు అనుకున్నటువంటి బ్రాంచెస్ కానీ, రాకపోతే ఓల్డ్ ఐఐటీస్లో కానీ కొంచెం మంచి కాలేజెస్లో, మరి అలానే కాదు కానీ ఐఐటీస్ అనే కాదు కానీ కొంచెం డీసెంట్ కాలేజీలో రాకపోతే బయటికి వెళ్ళమని మేమే చెప్తున్నాం, రికమెండ్ చేస్తున్నాం కూడా. ఇట్ డజంట్ మీన్ దట్ నేను ఇండియాలో వదిలేసి వెళ్ళిపోమని నేను చెప్పడం కాదండి. ఇండియాలో నా వీడియోలో సగం వీడియోస్ ఇండియన్ కాలేజీల గురించి చెప్తాం. సో నన్ను చాలామంది అంటే నన్ను స్పెసిఫిక్గా నాకేం కొంతమంది ట్రై చేస్తూ ఉంటారు ముద్ర వేయడానికి. నేను అలా ఉండదు. నాకు డిఫెన్స్ అయినా ఒకటే, చైనా అయినా ఒకటే, ఇండియా అయినా ఒకటే. ఎక్కడ బెస్ట్ కోర్సెస్ ఉంటాయి, ఎక్కడ బెస్ట్ జాబ్స్ ఉంటాయి అన్న పర్స్పెక్టివ్లో ఉంటాను. కాబట్టి ఫర్ మీ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, దెర్ ఇస్ నో ఎనీ డిఫరెన్స్. నేను ఐఐఎం అహ్మదాబాద్ గురించి చెప్పినప్పుడు అంతే ఎగ్జైట్మెంట్ చెప్తాను, హార్వర్డ్ గురించి చెప్పినప్పుడు అంతే ఎగ్జైట్మెంట్తో చెప్తాను తప్ప నాకేం అందులో తూకం వేసి తక్కువ ఎక్కువ అన్నది ఫీలింగ్ ఏమి ఉండదండి. ఒకటి. రెండోది, స్టూడెంట్ జనరల్గా అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే ప్లాన్ చేసుకోవచ్చండి, నథింగ్ రాంగ్. కాకపోతే దాని రిక్వైర్మెంట్స్ ఉంటాయండి. అంటే అకాడమికల్గా ఎలా ఉన్నారు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏంటి, కో కరికులర్ యాక్టివిటీస్ ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి. సో ఇట్లాంటివి కొంత అవసరం ఉంటుంది. అది ఏదైనా స్టూడెంట్ని మీరు అలాగే వస్తానంటారు కాబట్టి హాలిడేస్లో వచ్చినప్పుడు డెఫినెట్గా నేను చూసి నేను మాట్లాడతాను, మీకు గైడెన్స్ ఇస్తాను. బట్ ఇట్స్ పాసిబుల్. మీకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే ఇట్స్ పాసిబుల్ దట్ డెఫినెట్గా వరల్డ్ టాప్ 100కి 100% స్కాలర్షిప్తో వెళ్ళొచ్చు. ఇట్స్ వెరీ క్లియర్గా. ఎందుకంటే ఇండియాలో ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఎవరో లేరు. నేను జనరల్గా చాలామందికి మేము అదే చెప్తూ ఉంటాము, ఇట్స్ పాసిబుల్. అంటే టాప్ 100 ఇన్ ద వరల్డ్ విత్ 100% స్కాలర్షిప్తో కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయండి. రైట్, మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి. నాగరాజు నెల్లూరు నుండి కాల్ చేస్తున్నారు. నమస్కారం నాగరాజు గారు. నమస్తే మేడం. డాక్టర్ సతీష్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్ మా అబ్బాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఓకే సార్, ఆయన కొంచెం యావరేజ్, అంటే ఆడు పెట్టే మీన్స్ ఎగ్జామ్స్ లో యావరేజ్ గా అంటే 100కి అటు ఇటు వస్తున్నాయి. సార్ ఆయనకి రేపు ఒకవేళ మీన్స్ కానీ దీంట్లో సీట్ రాకపోతే అంటే ప్రైవేట్ గా చెన్నై బెటర్ అంటారా, లేదు మన ఆంధ్రాలో బెటర్ అంటారా కాలేజీస్ అని? కాదండి, ఇంటర్మీడియట్ మార్కులు ఎన్ని ఫస్ట్ ఇయర్ పర్సంటేజ్ చెప్పండి. ఫస్ట్ ఇయర్ 414 వచ్చినాయి సార్. ఇంటర్ మార్కులు తగలేసేసుకుని జేఈ తగలేసేసుకుని దేనికి పని చేస్తారో నాకు అర్థం కావట్లేదు. రోజు చెప్తాను, వాగుతూనే ఉంటున్నాం వీడియోలో. కాదండి, మీరు జేఈలో కొంచెం పెర్ఫార్మెన్స్ డౌన్ అవుతుందన్నప్పుడు ఇమీడియట్గా ఇంటర్ మీద మార్కుల మీద పర్ఫార్మెన్స్ చేస్తే ఇంటర్ మార్కులతో ఎక్కడన్నా పనికొస్తారు. ఈ కాలేజీలో ఉన్న ప్రిన్సిపల్స్, వైస్ ప్రిన్సిపల్స్, డీన్లకి వాళ్ళకి అసలు బ్రెయినే ఉండదు. వాళ్ళు చెప్తూ ఉంటారు ఇంటర్ మార్కులతో పనే ఉందని. అంటే యాజ్ ఇఫ్ దే అజ్యూమ్ దగ్గర ప్రతి స్టూడెంట్ ఐఐటీకి వెళ్ళిపోతాడని. ఎంతమంది వెళ్ళిపోతారు ఐఐటీలకి? పట్టుమని 15,000 సీట్లు, రకరకాల రిజర్వేషన్స్ ఉంటాయి దాంట్లో మళ్ళీ. సో ఇంటర్ మార్కులు లేకుండా దీనికి లేకుండా ఇప్పుడు మీరు చెన్నై వెళ్ళి డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్తే ఉపయోగం ఉందండి. ఇప్పుడున్న ప్రజెంట్ సినారియో అండర్స్టాండ్ చేసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ అసలు మార్కెట్ బాలేదు. బాగా హై స్కిల్ ఉన్నటువంటి వ్యక్తులకే జాబులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. సో ప్రైవేట్ కాలేజీలకు మీకు వెళ్ళాలి అనుకున్నట్లయితే, సో అది చెన్నై ఏముంది, డీమ్డ్ కాలేజెస్కి వెళ్ళాలన్నా ప్రైవేట్ కాలేజెస్కి వెళ్ళాలన్నా దెర్ ఇస్ నో డిఫరెన్స్. అది ఢిల్లీ వెళ్ళిన ఒకటే, లేకపోతే మీరు చెన్నైలో అమృతలో జాయిన్ అయిన ఒకటే, ఇక్కడ కేఎల్జీలో జాయిన్ అయిన ఒకటే, విజ్ఞాన్లో జాయిన్ అయిన ఒకటే, ఇక్కడ గీతంలో జాయిన్ అయిన ఒకటే, లేకపోతే బెంగళూరులో జైన్లో జాయిన్ అయిన, ప్రెసిడెన్సీలో జాయిన్ అయిన ఒకటి, అక్కడ ఢిల్లీలో అమిటీలో జాయిన్ అయిన ఒకటే, లేకపోతే ఇంకోటి ఏదో మార్వాడి కాలేజ్ రాజస్థాన్ అక్కడ జాయిన్ అయిన ఒకటే. దెర్ ఇస్ నో ఎనీ డిఫరెన్స్ ఫర్ దీస్ కాలేజెస్. ఇవన్నీ మోరాలెస్ ఇన్ ద ఒకే లేయరింగ్ సిస్టమ్ అండి. మొత్తం జేఈలో ఎక్కడ రాని వాళ్ళందరూ మిగిలిపోయిన వాళ్ళందరూ పట్టుకొచ్చి 1000-2000 సీట్లు ఇచ్చి పెడతా ఉంటారు ఈ కాలేజీల్లో. అందులో కొంతమంది పాపం బాగా కష్టపడి ఏదన్నా కొంత పెర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు అందులో ఇప్పుడు 2% పీపుల్ సక్సెస్ అవుతున్నారు. సో నా ఉద్దేశం, మీకు నిజంగా సీట్ రాలేదు ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేద్దాం అనుకున్నట్లయితే బాగా దూరం వద్దండి. కనీసం వాడు ఏం చదువుతున్నాడు,
అటు చదువుతున్నాడా, లేకపోతే పాడైపోతున్నాడా, లేకపోతే పోరం బొక్కని తిరుగుతున్నాడా, లేకపోతే ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటైనా ఇలాంటి విషయాలన్నా కనీసం తెలుసుకోవాలి. ఎందుకంటే కాలేజెస్లో నేను ఈ పదాలు ఎందుకు వాడుతున్నానంటే కాలేజెస్లో 30 to 40% ఇదే పని చేస్తున్నారు కాబట్టి. మేబీ పేరెంట్స్కి తెలియదు అంతే, చెప్పరు కదా ఎవడో పేరెంట్ ఫోన్ చేసి, పిల్లడు ఎవడో చెప్పడు కదా నాన్న నేను తిరుగుతున్నాను ఫ్రెండ్స్తోనో, లేకపోతే నేను ఈ పని చేస్తున్నాను ఆ పని చేస్తున్నాను చెప్పడు కదా. మాకు ఐడియా ఉంటుంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ప్రైవేట్ కాలేజీకి వెళ్ళాలనుకున్నట్లయితే బాగా దూరం వెళ్ళొద్దండి, మీరు దగ్గరలో ఉన్న కాలేజీ ప్లాన్ చేసుకోండి. డెఫినెట్గా యావరేజ్ స్టూడెంట్ అంటారు కాబట్టి నా సిన్సియర్ సజెషన్ అయితే 12th మార్క్స్ మీద కొంచెం చక్కగా ఫోకస్ పెట్టండి. అట్లీస్ట్ ఒక డీసెంట్ స్కోర్ వచ్చినట్లయితే కొన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయండి మంచి. ఇప్పుడు శివనాథర్ ఉంది, ఎగ్జామ్స్ రాయించండి అలాంటివి. ప్లక్ష యూనివర్సిటీ చెప్తూ ఉంటాం మనం, ఇప్పుడు అశోక యూనివర్సిటీ అని, ఇలా కొన్ని కాలేజెస్ ఏవైతే మనం చెప్తున్నామో అట్లాంటివి ఏదైనా ఎగ్జామ్స్ రాసి ట్రై చేయండి. అంతే తప్ప ఇలా ప్రైవేట్ కాలేజీల్లోకి వెళ్ళిపోయి జాయిన్ అవ్వడం అన్నది ఏదైతే ఉంటుందో అది జనరల్గా నేను రికమెండ్ చేయనండి. బట్ ఏదైనా ఎగ్జామ్ రాసి కొంచెం మెరిట్తో వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మెరిట్ లేకపోతే 1 year ఆగి మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకుని ఎగ్జామ్ రాసుకుని మంచి కాలేజీకి వెళ్ళండి. రైట్, మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. అర్జున్ రావు గారు న్యూస్ బీట్ నుండి కాల్ చేస్తున్నారు. నమస్కారం అండి. నమస్కారం మేడం. డాక్టర్ సతీష్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో చెప్పండి. సార్ సతీష్ సార్, నమస్తే సార్. నమస్తే అండి. సార్ పాప మొన్న ఇంటర్మీడియట్ అయింది సార్. ఇంటర్మీడియట్ లో సార్ 930 మార్క్స్ వచ్చినాయి సార్. ఓకే. అయితే నీట్ రాస్తే 177 వచ్చినాయి సార్. ఓకే. మొన్న మళ్ళీ వేదాంతలో జాయిన్ చేశాం సార్. అంతకుముందు భవిష్యత్తులో చదివింది సార్. ఓకేనండి. వేదాంతలో జాయిన్ చేశాం సార్. సార్ 177 వస్తే ఏమన్నా మళ్ళీ నెక్స్ట్ ఏమన్నా కొట్టే అవకాశం ఉందా లేదా సార్? అది అట్లా చెప్పలేమండి. ఎందుకంటేనండి ఆ అమ్మాయి అప్పుడు 170 రావడానికి ఒకవేళ ఫిజిక్స్ వీక్ అయిన ఉంటే వీక్ ఉన్న స్టూడెంట్ అయితే మాత్రం జనరల్గానే కొంచెం రిస్క్ ఎక్కువ ఉన్నట్లు లెక్కండి. ఏదైనా బయాలజీ లాంటి సబ్జెక్ట్ వీక్ ఉంటే తక్కువ టైంలో జనరల్గా లాంగ్ టర్మ్లో కవర్ చేసేసుకుంటారండి. ఫిజిక్స్ వీక్ ఉంటే జనరల్గా రేర్ కేసెస్ అండి అవి. అంటే అది కంప్లీట్గా నేను రాదని నేను చెప్పలేను కానీ బట్ వెరీ రేర్ కేసెస్ ఉంటాయి కాబట్టి అది నాకు తెలియదండి. ఎందుకంటే అమ్మాయి మాక్ టెస్ట్లో ఏ సబ్జెక్టులో ఎంత వస్తున్నాయి బట్ ఇప్పుడు ఈ విధంగా ఉందని నేను కొంచెం చూస్తే తప్ప నేను చెప్పలేను. బట్ ఇక్కడ 177 వచ్చినంత మాత్రం నెక్స్ట్ ఇయర్ నేనేమి అబ్నార్మల్గా 500, 600, 650 వస్తాయని అంటే డెఫినెట్గా అది కొంచెం క్లోజ్గా చూస్తే తప్ప చెప్పలేమండి. వస్తాయండి బట్ అందరికీ రావు, అట్లాగా రేర్ అండి అవి. ప్రతి 10 మందిలో ఏమన్నా ఒకరికైనా సాధ్యమయ్యే పరిస్థితి ఉంటుంది తప్ప మేబీ ఆ అమ్మాయికి లాస్ట్ ఇయర్ మాక్ టెస్ట్లోనే 500 వచ్చి 550 వచ్చి రియల్గా ఎగ్జామ్లో 175 వస్తే మళ్ళీ ఛాన్స్ ఉంటుంది. అంటే లాస్ట్ ఇయర్లో మాక్ టెస్ట్లో ఏ విధంగా వచ్చినాయి, ఏ సబ్జెక్ట్ వీక్గా ఉంది, ఇప్పుడు మాక్ టెస్ట్లో ఎలా వస్తున్నాయి మార్కులు, ఇప్పుడు ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉందన్నది అనాలిసిస్ చేస్తే నేను చెప్పగలను. సో మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్ గారు గద్వాల్ నుండి కాల్ చేస్తున్నారు. నమస్కారం ప్రకాష్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్ సతీష్ గారితో మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. మా పాప గవర్నమెంట్ లో 10th క్లాస్ చదువుతుంది సార్. ఓకే. ఇంటర్ కూడా గవర్నమెంట్ లో చదివితే ఎంసెట్ లా కొంచెం ర్యాంకు ఎక్కువ వచ్చినా కూడా సీట్లు ఇస్తా అంటున్నారు. అది నిజమేనా సార్? లేదండి, అంటే తమిళనాడులో యాక్చువల్గా వాళ్ళు ఏం చేశారంటే ఒక ఇండియాలో ఫస్ట్ టైం స్టార్ట్ చేసిన తమిళనాడులో అండి గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థులకు సపరేట్ కోటా ఇస్తున్నారు వాళ్ళు. సో దట్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ని ఎంకరేజ్ చేయాలని ఉద్దేశం. యాక్చువల్గా గవర్నమెంట్ స్కూల్లో చదివిన స్టూడెంట్స్ ప్రీమియర్ కాలేజీకి వెళ్ళట్లా. అసలు గవర్నమెంట్ ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతుంది తప్ప అసలు ఎందుకు ఖర్చు పెడుతుంది ఎవరికి అర్థం కావట్లా. ఆల్మోస్ట్ 1000 కోట్లు అండి, 100 కోట్లు ఖర్చు పెడుతుంది మనకి భారతదేశ గవర్నమెంట్. బట్ ప్రీమియర్ కాలేజీలకి చూసినప్పుడు మరి ఇదే ఐఐటీ ఎగ్జామ్ గవర్నమెంటే కండక్ట్ చేస్తుంది, ఇదే నీట్ ఎగ్జామ్ గవర్నమెంటే కండక్ట్ చేస్తుంది. బట్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న స్టూడెంట్స్ ఎవడో ఒకడు కూడా సెలెక్ట్ అవ్వడు, 1% కూడా కాదు. సో అది సపరేట్ టాపిక్ పక్కన పెడదాం. బట్ ఇది కొంచెం ఎంకరేజ్ చేద్దాం ఉద్దేశంతో పెట్టారు. అది ఒక రకంగా మంచిదనే చెప్పొచ్చండి, దాన్ని నేను నెగిటివ్గా చూడట్లేదు. ఎందుకంటే అట్లీస్ట్ గవర్నమెంట్ స్కూల్లో పాపం వాళ్ళకి సరైన సదుపాయాలు ఉండవు కాబట్టి, అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండదు కాబట్టి. అలాంటి ప్రైవేట్ స్కూల్లో ఉందంటే ప్రైవేట్ స్కూల్లో కూడా ఉండదు. ఆ డబ్బులు కట్టే అదో బాధ, ఇది ఫ్రీగా ఉంది కాబట్టి ఇదొక బాధ, అది పక్కన పెట్టండి. బట్ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా సీరియస్గా ఆలోచిస్తుంది, తెలంగాణ గవర్నమెంట్ ప్రాబబ్లీ అలాంటి సదుపాయం పెట్టే అవకాశాలు ఉన్నాయండి, లేకపోలేదు. బట్ ఇంకా అఫీషియల్గా అయితే ఎట్లాంటి అనౌన్స్మెంట్ రాలేదు. సో వాళ్ళకి చాలా క్లియర్గా చెప్తున్నారు, మెడికల్ సీట్లో కానీ ఇంజనీరింగ్ సీట్లో కానీ గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన విద్యార్థులకి 5% రిజర్వేషన్ ఇవ్వాలి అని అయితే డిమాండ్ అయితే ఉందండి. మోస్ట్లీ రావచ్చు, వస్తే డెఫినెట్గా అది ఒక రకంగా మంచిదని నేను అనుకుంటున్నాను. కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కదండి పాపం రూరల్. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారంటే పాపం రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటుంటారు, లేకపోతే వాళ్ళకి సరైన ఫైనాన్షియల్ సదుపాయాలు ఉండకపోవచ్చు, సరైనటువంటి అవగాహన లేకపోయి ఉండొచ్చు. వాళ్ళకి కొంత ఏదైనా ఇచ్చినట్లయితే బెటర్గానే ఉంటుంది. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అలాగైతే ఇచ్చారో మేబీ అలాంటి టైప్ ఆఫ్ రిజర్వేషన్ ఏమన్నా ఇస్తే బెటర్. సరే అన్ని ఇలా రిజర్వేషన్ ఇచ్చుకుంటే వెళ్ళిపోతే మరి మెరిట్ పరిస్థితి ఏంటి అనేది ఒక వాదన ఉంటుంది అనుకోండి. అది ఇంకా ఇట్స్ డిబేటబుల్ ఆస్పెక్ట్స్ అండి ఇవన్నీ కూడా. ఓకే, ఇంకొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు మంగళగిరి నుండి కాల్ చేస్తున్నారు. నమస్కారం శ్రీనివాస్ గారు. మేడం నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్ మా పాప ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది సార్. 972 మార్క్స్ వచ్చినాయి సార్ ఐపీ. అయితే పోయినసారి జేఈ మెయిన్స్ అడ్వాన్స్ కూడా ట్రై చేసింది. అడ్వాన్స్ జస్ట్ ప్రిపరేటివ్ ర్యాంక్ వచ్చింది సార్, సీట్ అయితే ఎక్కడా రాలేదు.
మెయిన్స్ లో కూడా ఎక్కడ జాయిన్ చేయలేదు సార్ మేము. హలో. చెప్పండి. సార్ అయితే ఇది ఇప్పుడు లాంగ్ టర్మ్ కి ప్రిపేర్ చేసాం సార్. మీతో ఇంతకు ముందు కూడా నేను మాట్లాడాను సార్. అయితే అప్పుడు మీరేం చెప్పారంటే కాలేజీలో జాయిన్ చేసే కన్నా హోమ్ ట్యూటర్ కొద్దిగా పెట్టుకోగలిగితే అది బెటర్ అన్నారు. నేను ఆ విధంగానే ఫాలో చేశాను సార్. ఈ సంవత్సరం జేఈ అడ్వాన్స్ కోసం ట్రై చేస్తున్నాం. బట్ నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు క్లాట్ కూడా రాయించాను సార్. దాంతో పాటు క్లాట్ లో 68.5 వచ్చింది, 9,000 ర్యాంక్ వచ్చింది సార్. ఇప్పుడు ఒకవేళ మెయిన్స్ ఏదన్నా కొంచెం తక్కువ అంటే సిఎస్సి, ఈసీఈ లాంటివి రాకపోతే ఇటు క్లాట్ జాయిన్ చేయొచ్చు అంటారా లేదా? దాని మీద కొంచెం క్లాట్ మంచిదేనండి. అంటే నల్సార్స్ మనకి అంటే 20 పైన ఉన్నాయి కానీ బట్ ఈ 5 నల్సార్స్ ఏవైతే ఉన్నాయో ఢిల్లీ కానీ లేకపోతే బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవి ఈ కొంచెం ఈవెన్ కలకత్తా, జైపూర్ కొంచెం మంచిగా ఉన్నాయండి. ఒక 6-7 నల్సార్స్ ఉన్నాయి. వాటిలో మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయండి. అంటే చాలామంది రాంగ్ నోషన్ ఏంటంటే లా అంటే కోర్టుకి వెళ్ళి వాదించడం అనుకుంటున్నారండి. ఆ లా కాదండి. ఎక్కువగా కార్పొరేట్ కంపెనీస్ లీగల్ అడ్వైజర్స్ అని తీసుకుంటాయి. కార్పొరేట్ కంపెనీస్కి వెళ్తారు వీళ్ళు. చాలామంది ఏంటంటే లాకి పెద్ద ఇష్టపడరు. బట్ ఆ లా వేరు. ఈ నల్సార్లో చదివిన స్టూడెంట్స్ కొంచెం ఎక్కువ ఐక్యూ లెవెల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ స్కిల్ సెట్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం కార్పొరేట్ కంపెనీస్లో లీగల్ అడ్వైజర్స్ కింద వాళ్ళు వెళ్తారు. వాళ్ళ శాలరీ ప్యాకేజెస్ కూడా చాలా ఎక్కువ అండి, చాలా హెవీగా ఉంటాయి వాళ్ళు. సో అందువల్ల ఏంటంటే లాలో ఏదైనా మీకున్న రిజర్వేషన్ బట్టి ఏదైనా మంచి నల్సార్స్లో 5-6 నల్సార్స్లో వస్తే మాత్రం జాయిన్ చేయండి. డజంట్ మీన్ దట్ మళ్ళీ వెనకాల లాస్ట్లో ఉన్న నల్సార్స్లో వస్తే మాత్రం మరీ జాబులు ఉండవు. కొంచెం డెఫినెట్గా కన్సిడరేషన్ చేయొచ్చండి. ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఆప్షన్ ప్రొవైడెడ్ ఇఫ్ షీ ఈస్ గెటింగ్ ద టాప్ నల్సార్స్. అంటే ఉన్న రిజర్వేషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. అదర్వైజ్ 9,000 ఓపెన్ కేటగిరీ అయితే అది కూడా వచ్చే అవకాశాలు ఉండవు. రైట్. మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. రాజేశ్వరి గారు అనకాపల్లి నుండి కాల్ చేస్తారు. నమస్కారం రాజేశ్వరి గారు. నమస్తే మేడం. డాక్టర్ సతీష్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో మాట్లాడండి. ఓకే, నమస్తే సార్. నమస్తే అండి. నేను అనకాపల్లి నుంచి చేస్తున్నానండి. చెప్పండి. మా పాప 10th క్లాస్ చదువుతుందండి. తను కొంచెం యావరేజ్ స్టూడెంట్ అండి. తను పాలిటెక్నిక్ జాయిన్ చేయాలా లేదంటే ఇంటర్మీడియట్ జాయిన్ చేయాలా కొంచెం సస్పెన్షన్లో ఇదిగా ఉన్నామండి. కొంచెం ఏం సజెషన్ ఇస్తారండి? అంటే జనరల్గా అంటే పాలిటెక్నిక్ కూడా మంచిదేనండి. కాకపోతే పాలిటెక్నిక్ చదివిన తర్వాత ప్రాబ్లం ఏమవుతుందంటేనండి వీళ్ళకి ఇంజనీరింగ్ వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందండి. ఇంజనీరింగ్ మళ్ళీ స్టేట్ కాలేజీకి వెళ్ళాల్సి వస్తుంది. బయట కాలేజీలకి వెళ్ళడానికి కుదరట్లా. ఎందుకంటే బయటలో ఉన్న ప్రీమియర్ కాలేజీలు ఎవరో కూడా పాలిటెక్నిక్ వాళ్ళకి లేటరల్ ఎంట్రీ సిస్టమ్ ఇవ్వట్లా. అందువల్ల ఏంటంటే మీరు పాలిటెక్నిక్ జాయిన్ చేసినంత మాత్రాన్ని ఇంజనీరింగ్లో మళ్ళీ మంచి కాలేజీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. మళ్ళీ స్టేట్ కాలేజీకి వెళ్ళాలి. అలా పెద్దగా డిఫరెన్స్ ఏముండదు. అదే మీరు ఇంటర్మీడియట్ జాయిన్ చేసుకుని ఎంసెట్ రాసుకుని స్టేట్ కాలేజీకి వెళ్ళినా ఇలా వెళ్ళినా కూడా పెద్ద డిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే పాలిటెక్నిక్ మాత్రం గవర్నమెంట్ పాలిటెక్నిక్లో వస్తే మాత్రం, ఎందుకంటే వైజాగ్ కానీ లేకపోతే ఎలాంటి గవర్నమెంట్ పాలిటెక్నిక్లో వస్తే కొంచెం ముందు నుంచే వాళ్ళకి స్కిల్ సెట్ ఉంటుంది. మ్యాథమెటికల్ స్కిల్ సెట్ కొంచెం తక్కువ ఉంటుంది కానీ బట్ టెక్నికల్గా కొంచెం బెటర్గా ఉంటారు. కాబట్టి ఏదైనా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో వస్తే మాత్రం జాయిన్ చేయండి. ఏదైనా కాకినాడ కానివ్వండి లేకపోతే విజయవాడ కానీ పాలిటెక్నిక్ కానీ అలాంటి వాటిలో వస్తే జాయిన్ చేయండి. ఎందుకంటే పాలిటెక్నిక్లో మరీ యావరేజ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ రావడం వల్ల రకరకాల రీజన్స్ వల్ల ఆ స్టూడెంట్స్లో అంత క్వాలిటీ లేకపోవడం వల్ల ఎక్కువగా చదువు మీద శ్రద్ధ లేకపోవడం లేకపోతే ఏమో బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవడం ఇలాంటివి ఎక్కువగా అన్ని కాలేజీలో చూస్తున్నాం. పాలిటెక్నిక్ కాలేజీలో కూడా ఈ మధ్యన ఎక్కువగా చూస్తున్నాం. గవర్నమెంట్ పాలిటెక్నిక్ వస్తే మాత్రం ప్రిఫర్ చేయండి. అదర్వైజ్ ఇంటర్మీడియట్ జాయిన్ చేస్తేనే బెటర్ అండి. రైట్. మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. నాగేశ్వరరావు గారు గుంటూరు నుండి కాల్ చేస్తున్నారు. నమస్కారం నాగేశ్వరరావు గారు. నమస్తే అండి. మీకున్న డౌట్ ఏంటో డాక్టర్ సతీష్ గారితో మాట్లాడండి. సార్ సతీష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్ మా పాప సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎంపీసీ అండి. ఓకే. పాప జేఈ మెయిన్స్ వాటికి క్వాలిఫై చేయగలదని ఉంది సార్. అయితే ఒకవేళ కాని పరిస్థితిలో అబ్రాడ్ పంపించడానికి కలవాలంటే జనవరి తర్వాత కలవాలా సార్? జనవరికి ముందే కలవాలండి. 12th అవుతుందండి అమ్మాయి లేదా 11th అండి? 12th అండి. ఇంకా 12th కలవడానికి ఏముంటుందండి? ఆల్రెడీ అప్లికేషన్స్ వెళ్ళి ఆఫర్లు కూడా వచ్చేస్తేనే కాదండి. రోజు వీడియోలో చెప్తున్నాం కదండి. ఒకసారి సో మీరు అబ్రాడ్ వెళ్ళి స్టూడెంట్ అండి నాకు జేఈ మెయిన్స్ రాకపోతే అబ్రాడ్ వెళ్తానంటాం కుదరదండి. ఎందుకంటే దీని ప్రాసెస్ వేరు. దీని అప్లికేషన్సే 1 year 1.5 year ముందు ఓపెన్ అవుతాయి. ఆల్రెడీ ఆఫర్లు కూడా వచ్చేసినాయి చాలామందికి. ఇప్పుడు మేము గైడ్ చేసిన పిల్లలకు కానీ వాళ్ళకి కానీ. అందువల్ల దానికి ఇది కాకపోతే ఇదన్న సిస్టమ్ అట్లా ఉండదండి. ఇప్పుడు అంటే నేను ఐఐటీలో జాయిన్ అయ్యి నేను ఎంఎస్కి వెళ్తాను, క్యాంపస్ రాకపోతే ఎంఎస్కి వెళ్తానంటే ఒప్పుకోరు. రెండిట్లో ఒక ఆప్షనే తీసుకోవాలి. వాడు వెళ్తే ప్లేస్మెంట్కి వెళ్తావా లేదంటే నువ్వు హైయర్ స్టడీస్కి వెళ్తావా, 2 చేస్తానని అంటాం కుదరదు. అలాగా ఎక్కడా కుదరదండి. అలాగా సో నిజంగా మీరు అబ్రాడ్ వెళ్ళాలనుకున్నట్లయితే అన్ని జనవరిలో డెడ్ లైన్స్ ఉంటాయండి. కొన్ని ఫస్ట్ రౌండ్ అయిపోయినాయి, అక్టోబర్ కొన్ని అయిపోయినాయి, కొన్ని నవంబర్ అయిపోయినాయి. మీరు నిజంగా అలాంటి ఉద్దేశం ఉంటే ఇమీడియట్గా అసలు ఒక రోజు కూడా వేస్ట్ చేయకుండా ముందు వచ్చి కలవండి.
అది కూడా మీరు ఫైనాన్షియల్గా అంటే నాకు ఆ స్కోర్స్ నాకు తెలియదు, నేను గైడ్ చేయాలన్నా 100% స్కాలర్షిప్ వస్తుందా లేకపోతే టాప్ 100లో వచ్చే అవకాశం ఉంటుందా ఏంటి అన్న దానికి సంబంధించి నేను చెప్పగలను. అంటే ఎలాంటి కాలేజ్ వస్తుంది, ఎంత బడ్జెట్ అవుతుంది అనేది చెప్పగలను. డెఫినెట్గా మీరు వచ్చి కలిసినట్లయితే నేను చెప్పగలను. బట్ జనవరితో అయిపోతాయండి డెడ్లైన్స్ అన్నీ కూడా. ఆల్మోస్ట్ మీకు యూకే అయితే జనవరి 25తో అయిపోయినాయి, 27తోనూ కొన్ని అయితే అయిపోయినాయి ఆల్రెడీ కొన్ని కంట్రీస్. యూఎస్ అయితే ఆల్మోస్ట్ జనవరి 1st అయిపోతాయండి, జనవరి 1st 2nd కల్లా అయిపోతాయండి. వీళ్ళకి అర్థం కాదండి, జనవరి 1st డెడ్లైన్ అయిపోతుందంటే డిసెంబర్ 30 అప్లికేషన్ పెట్టచ్చు అంటారు. ఇదొక అమాయకత్వం వీళ్ళకి అమాయకత్వం తెలియదు, అతి తెలియదు ఎట్లా తెలియదు పేరెంట్స్కి. జనవరి మొన్న పేరెంట్ అంటున్నాడు, సార్ జనవరి 1st డెడ్లైన్ అంటారు కదా, డిసెంబర్ 30 పెట్టచ్చు కదా అప్లికేషన్ అంటాడు. అది అప్లికేషన్ పెట్టడం ఏదన్నా కొట్లోకి వెళ్ళి ఏదైనా కొనుక్కోవడమా లేదా ఫ్లైట్ టికెట్ కొనుక్కోవడమా? కాదు కదండి, దానికి 2-3 నెలల పని ఉంటుంది. అప్లికేషన్స్ పెట్టడం అంటే అబ్రాడ్ అంటే మన ఇండియన్ సిస్టమ్ కాదు కదండి. సో ఒక నిజంగా అబ్రాడ్ పంపించే ఉద్దేశం ఉన్నట్లయితే మీరు ఇమీడియట్గా అలర్ట్ అవ్వండి. ఇంకా గ్యాప్ వచ్చితే మళ్ళీ గ్యాప్ ఇయర్లో ఏం చేస్తామని అడుగుతారు, అదో పెద్ద ప్రాబ్లము. మళ్ళీ మంచి సీట్లు వచ్చి కూడా వచ్చే అవకాశాలు ఉండవండి. రైట్. సో ఇప్పటి వరకు ఈ లైవ్ అనే కార్యక్రమంలో ఎంతోమంది కాలర్స్ని తీసుకున్నారు. రకరకాల ప్రాబ్లమ్స్, ఒకరికి ఒకలాంటిది కాదు, కొన్ని అయితే నాకు అర్థం కావు, ఎందుకంటే నేను బ్యాక్ బెంచ్ స్టూడెంట్ని కాబట్టి. సో ఎన్నో విషయాల్ని చాలా అంటే డౌట్ లేకుండా టైం తీసుకోకుండా అప్పటికప్పుడే స్పాంటేనియస్గా సమాధానం చెప్పే మీతో కలిపి ఇలాంటి లైవ్ ప్రోగ్రాంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి లైవ్ కార్యక్రమం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక డాక్టర్ సతీష్ గారి వీడియోస్ని అబ్జర్వ్ చేయండి. అట్ ద సేమ్ టైం మీకు ఇచ్చినటువంటి స్క్రీన్ ప్లే పై కనిపిస్తున్న నెంబర్కి కూడా కాల్ చేయండి. డాక్టర్ సతీష్ గారితో ముఖాముఖిగా మాట్లాడే అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ప్రైమ్9 ఛానల్ మీ ముందుకు తీసుకొస్తోంది. కాబట్టి ఇది ఇవాల్టి ప్రోగ్రామ్. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్9. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.